అత్తమామలు లేకపోతే తల్లి తండ్రులు వారి యొక్క పెద్దరికాన్ని కాపాడుకుంటూ, అలాగే వారు ఏ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాలి, ఏ విషయాల్లో ఇంట్రూడ్ అవ్వకుండా ఎలా వారి పెద్దరికాన్ని కాపాడుకుంటూ ఈ కుటుంబ వ్యవస్థని వారి యొక్క ఆలోచనలో, వారి యొక్క లీడర్షిప్ లో ముందుకెళ్ళటానికి వీళ్ళ వంతు సాయం, లేకపోతే వీళ్ళు ఎలా దూరంగా ఉండి సాయం చేయాలి, ఎలా దగ్గరుండి సాయం చేయాలి. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ద ఎల్డర్స్, పేరెంట్స్ లైక్ ఎ కోచ్. ఇప్పుడు పిల్లలు వారి దగ్గర ట్రైన్ చేయబడ్డారు, తర్వాత వాళ్ళని ఫీల్డ్ లోకి పంపించి వారు ఆడాలి, కోచ్ చూడాలి. కోచ్ వాళ్ళతో పాటు వెళ్ళి ఆడరు, అది మనం చూడం. అలాగా మన దగ్గర ఉన్నప్పుడు పిల్లల్ని మనం ట్రైన్అప్ చేయాలి. 25-30 సంవత్సరాలు పిల్లాడు లేకపోతే పాప మన దగ్గర ఉంది, అప్పుడు మనం నేర్పించేవి నేర్పించాలి, అప్పుడు చెప్పేవి చెప్పాలి. అడ్జస్ట్మెంట్స్ అక్కడ అలవాటు అవ్వాలి. తగ్గించుకోవటం, తను సిలువనెత్తుకోవటం, ఉపేక్షించుకోవటం, క్షమించటం, క్షమాపణ అడగటం, ఇవన్నీ మనము ఇంట్లో ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నప్పుడు రేపు పొద్దున పెళ్లి అయిన తర్వాత వారికి కొంత తేలిక అవుతుంది. ఇంత సులభం అయిపోద్ది అనట్లేదు.